హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఎం కామేశ్వరరావు గారు రాసిన వరపరీక్ష అనే కథ. పూర్వం విశాల నగరాన్ని దేవదత్తుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ఒక్కతే సంతానం చంద్రమతి. చంద్రమతి ఎన్నడూ కూడా రాజభవనం దాటి బయటికి వచ్చేది కాదు. కానీ ఆమె చాలా అందగత్తె అని, ఆమె చేయి తగిలితే దీర్ఘరోగాలు కూడా నయమవుతాయనే పుకారు ఉండేది. చంద్రమతికి యుక్త వయసు వచ్చింది. ఆమె వివాహం గురించి తండ్రి ఆమెతో ప్రస్తావించాడు. నాన్నగారు, నాకు భర్త కాదగిన వారిని మీరు నిర్ణయించండి. వారిలో నాకు కావలసిన వాణ్ణి నేనెన్నుకుంటాను అంది చంద్రమతి తండ్రితో. దేవదత్తుడు చుట్టుపక్కల ఉండే దేశాల రాజకుమారులందరి గురించి విచారించి స్వయంవరానికి రమ్మని 4 రాజకుమారులను ఆహ్వానించాడు. జయుడు, అజయుడు, విజయుడు, వినయుడు అనే ఆ 4 రాజకుమారులు చంద్రమతిని వివాహమాడే ఉద్దేశంతో వచ్చారు. దేవదత్తుడు వారికి రాజోచితంగా సత్కారాలు జరిపి 4 మందిరంలో కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు. ఆ పక్కగా వెళుతున్న ఒక పరిచారికను పిలిచి, చండి, అమ్మాయి గారిని ఒకసారి పిలుచుకురా అన్నాడు. చండి గబగబా వెళ్లి వెంటనే తిరిగొచ్చి, చిన్నరాణి వారు పూజా మందిరంలో ఉన్నారు. పున్నమి వెళ్ళిందాకా పూజ పూర్తి కాదట. వారు పూజా మందిరం నుండి యువతలికి రారుట అంది. దేవదత్తుడు రాజకుమారులతో, 4 రోజుల పాటు చేసేదేమీ లేదు. మీకు సుఖంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు అమర్చుతాను. మీకు ఏ వేళకు ఏం కావాలన్నా చండితో చెప్తే ఆమె అన్ని ఏర్పాట్లు చూస్తుంది అన్నాడు. రాజకుమారులు అందుకు సమ్మతించారు. వారికి దివ్యమైన బసలు రాజభవనంలోనే వేర్వేరుగా ఏర్పాటయ్యాయి. చండి ఒకరి తర్వాత ఒకరి వద్దకు వచ్చి వారి యోగక్షేమాలు విచారిస్తున్నది. జయుడు అనే రాజకుమారుడు చంద్రమతి అందగత్తె అని విని అందుకోసం ఆమెను పెళ్లాడగోర వచ్చాడు. అతను చంద్రమతి అందాన్ని కళ్ళారా చూడాలని తహతహలాడిపోతున్నాడు. అందుకోసం 4 రోజులు వేచి ఉండాలంటే అతనికి 4 యుగాలు వేచి ఉండటంలాగా తోచింది. మొదటి రోజు సాయంత్రం చండి జయుడి గదిలో సుగంధ పుష్పాలు అమర్చడానికి వచ్చింది. అప్పుడు జయుడు ఆమెని దగ్గరికి పిలిచి, చండి, నేను రాజకుమార్తెను వెంటనే చూడాలి, చూపించగలవా అని అడిగాడు. చండి కొంచెం భయపడినట్టు కనబడి, మీకు అంతగా చూడాలని ఉంటే నిశ్శబ్దంగా నా వెంట రండి అంటూ మసక వెలుతురు గల నడవల గుండా అంతఃపురం కేసి దారితీసింది. జయుడు ఆమెను అనుసరించాడు. చండి పూజా మందిరం వద్దకు వచ్చి ద్వారానికి అడ్డంగా ఉన్న పట్టుతెర కొద్దిగా తొలగించి తాను లోపలికి తొంగి చూసి జయుణ్ణి కూడా చూడమని సైగ చేసింది. అతడు లోపలికి చూసి దడుచుకున్నాడు. పార్వతీదేవి విగ్రహం ముందు కూర్చుని పూజ చేస్తున్న మనిషి నల్లగా, లావుగా, ఎత్తుపళ్లతో పరమ వికారంగా ఉంది. చిచి, ఈ భూతకి కోసమా నేను ఇంత ఆరాటపడింది అనుకుని చండి ఎంత చెప్పినా వినిపించుకోకుండా జయుడు ఆ రాత్రే తన దేశానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయాడు. మర్నాడు చండి అజయుడున్న గదిలో పరుపులు దులిపి పక్క సరిచేస్తుండగా అజయుడు ఆమెతో, జయుడు మాట మాత్రమైనా చెప్పకుండా రాత్రికి రాత్రే ప్రయాణమై వెళ్ళిపోయాడు, కారణమేమిటో అన్నాడు. చండి అతని దగ్గరికి వచ్చి రహస్యంగా, జయుడు గారు రాజకుమార్తెను చూడాలని ఉందంటే నేను బుద్ధి లేక రహస్యంగా ఆయనకి చూపించాను. ఆయనకు చిన్నరాణి వారి అందం నచ్చలేదుట, అలిగి వెళ్ళిపోయారు అన్నది. అజయుడు కొంచెం ఆలోచించి, చేసుకునే భార్యకు అందం అవసరమే అనుకో, కానీ ఆ భార్యతో పాటు రాజ్యం కూడా వస్తున్నప్పుడు అందానికి అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన పని లేదు. జయుడు పారిపోవాల్సింది కాదు అన్నాడు. అతడు రాజ్యం కోసం చంద్రమతిని పెళ్లాడటానికి వచ్చాడు. చండి ఆశ్చర్యపోయి, చిన్నరాణి వారిని పెళ్లాడితే విశాల రాజ్యం వస్తుందనుకుంటున్నారా ఏంటి? రాజుగారు తన తమ్ముడి కొడుకును దత్తు చేసుకోవడానికి ఏనాడో నిశ్చయించారు అన్నది. ఆ మాట వినగానే అజయుడు నీరు కారిపోయి, అయితే నాకిక్కడేం పని అంటూ అప్పటికప్పుడే ప్రయాణం కట్టి తన దేశానికి వెళ్ళిపోయాడు. మర్నాడు చండి తోటలో సన్నజాజులు కోస్తూ ఉండగా విజయుడు ఆమెను సమీపించి, నిన్న ఎక్కడా కనిపించలేదు, ఏమైపోయావు అని అడిగాడు. ఆమె అతనితో జయుడి సంగతి, అజయుడి సంగతి చెప్పింది. అంతా విని విజయుడు నవ్వి, పిచ్చివాడు, సరిగా ఏలుకుంటే అజయుడికి తన రాజ్యం చాలదు,
రాజకుమార్తె కురూపి అయినా రాజ్యం తీసుకురాకపోయినా నాకు అభ్యంతరం లేదు. ఆమె చేయి తాకితే ఎంత దీర్ఘరోగాలైనా నయమవుతాయట. నా తల్లిదండ్రులిద్దరూ దీర్ఘరోగులు. మీ చిన్నరాణి వారిని పెళ్లాడి మా ఇంటికి తీసుకుపోయి వాళ్ల జబ్బు నయం చేసుకుందామనుకుంటున్నాను. ఆ ఆశతోనే ఇక్కడ వేచి ఉన్నాను అన్నాడు. చెండి ఆశ్చర్యపడుతూ, మనిషి చెయ్యి తగిలితే రోగాలు నయం కావడం ఎక్కడైనా కద్దా? మీకీ మాట ఎవరు చెప్పారు? మీరెలా నమ్మారు అని విజయుణ్ణి అడిగింది. విజయుడు హతాశుడై, అంతేనా? ఇంకా నయం, ఈ మాట త్వరగా చెప్పావు అని ఆ రోజే ప్రయాణమై తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చెండి వినయుడి గదికి వెళ్లేసరికి అతను ఏదో బాధతో మరణవేదన పడుతున్నాడు. ఏమిటి మీ బాధ అని చెండి అడిగింది. చండి, నేను ఎంతోసేపు బతకను. అకస్మాత్తుగా గుండెలో పోటు ప్రారంభమైంది. కారణం తెలియదు. అబ్బా, ఏం బాధ అంటూ వినయుడు గిలగిలా తన్నుకోసాగాడు. చెండి వెంటనే వెళ్లి వైద్యుణ్ణి తెచ్చి వినయుడికి నిద్రపట్టడానికి మందు ఇప్పించి అతను తన్నుకోవడం మాని కన్ను మూసుకోగానే అతని ఛాతి మీద చేత్తో కొంతసేపు రాచింది. మర్నాడు ఉదయం వినయుడు నిద్రలేచేసరికి అతనికి ఏ బాధ లేదు. తన తల్ల దగ్గర కూర్చుని చెండి తనకు విసురుతూ కనిపించింది. వినయుడు ఆశ్చర్యంగా, చెండి, తెల్లవార్లు ఇక్కడే ఉన్నావా? నీ మేలు ఎలా మరవను? అద్భుతమైన వైద్యం చేయించావు. నా గుండె జబ్బు ఎలా వచ్చిందో అలాగే పోయింది. నిమిషాల మీద చచ్చిపోతాననుకున్నవాణ్ణి ఏమీ లేనట్టే ఉన్నాను. చెండి, నేను రాజకుమార్తెను పెళ్లాడే ఆలోచన మానేశాను. నేను కోరినది అన్యోన్యంగా ఉండే భార్య. 4 రోజులుగా చూస్తున్నాను. నీకన్నా అన్యోన్యమైన భార్య నాకెక్కడ దొరుకుతుంది? నాతో మా దేశానికి వచ్చి నిన్ను పెళ్లాడతాను అన్నాడు. ఆ మాట విని చెండి పరమానందం చెంది, మిమ్మల్ని తప్పక పెళ్లాడుతాను. నేను కూడా అన్యోన్యమైన భర్త కోసమే చూస్తున్నాను. అన్నట్టు నా పేరు చండి కాదు, చంద్రమతి అంది. వినయుడు ఎక్కడలేని ఆశ్చర్యంతో, నువ్వు రాజకుమార్తె చంద్రమతివా అని అడిగాడు. అవును, నేను మీ 4 పరీక్ష పెట్టాను. మిగిలిన 3 కావలసింది నేను కాదు. ఒకరు నా అందం కోరారు, మరొకరు నా రాజ్యం కోరారు, ఇంకొకరు నా హస్తవాసి కోరారు. మీరు మాత్రమే నన్ను కోరారు. అందుచేత నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను అంది చంద్రమతి. ఆమె చేతిస్పర్శ చేతనే తన వ్యాధి నివారణ అయినట్టు వినయుడు తెలుసుకున్నాడు. అతనికి ఆమె పట్ల అంతులేని కృతజ్ఞత ఏర్పడింది. త్వరలోనే మంచి ముహూర్తం చూసి దేవదత్తుడు తన కుమార్తెను వినయుడికిచ్చి వైభవంగా పెళ్లి చేసేశాడు. అదే కథ. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.